టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల సంబరాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. చారిత్రాత్మక బిల్లును పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆలంబాయి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతేష్, టౌన్ ప్రెసిడెంట్ జార్జు, మండల అధ్యక్షులు బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించడానికి 100 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% చేసి దేశంలో అగ్రంగా తెలంగాణకు బ్రాండ్ పేరుగా నిలబడి అన్ని రాష్ట్రాలకు నిదర్శనంగా ఈరోజు రేవంత్ సర్కార్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈరోజు 42% బీసీలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు తీర్మానం చేసి బిల్లును సమర్థపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని యొక్క డ్రీమ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పినట్టుగా, అలాగే మల్లికార్జున ఖార్గే ఏఐసీసీ అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల ప్రకారము మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులుగా అనుకోండి, ఇంకా వేరే అన్ని పదవులలో ఈరోజు అగ్రంగా నిలబెట్టిన బీసీ ముద్దుబిడ్డలకు ఈరోజు ఎంతో శుభపరిణామంగా గావించి ఈరోజు ఈ కార్యక్రమంలో మా నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన మరి మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆలంబాయి గారి యొక్క రావడం మాకు ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షత వహిస్తున్న జార్జి మాథ్యూస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు, మరి కూన సంతోష్ కుమార్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే సిడిసి చైర్మన్ ప్రభు, అలాగే ఆత్మ కమిటీ చైర్మన్, అలాగే బుచ్చిరాములు మండల్ కాంగ్రెస్ సంగారెడ్డి మండల ప్రెసిడెంట్, సంగారెడ్డి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పటాకులు కాల్చి నిజంగానే అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని పథకాల మీద కూడా అన్ని కార్యక్రమాల మీద కూడా అనుకున్నట్టుగా చెప్పిన పని చేసినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రభుత్వానికి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిరంతరము ఈ 42% రిజర్వేషన్ అమలు కావడానికి పిసిసి నాయకుడైన పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సంగారెడ్డి తరపున చేవేల పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై బోలో కాంగ్రెస్ పార్టీకి. रेड्डी कॉन्स्टिट्यूंसी पूरा इंचार्ज और जितने कांग्रेस के आज वर्कर्स हैं, पूरी प्रेस है, आज संगारेड्डी में सबका मैं वेलकम करता हूं. ये फर्स्ट टाइम पूरे इंडिया के अंदर, पूरी हिस्ट्री के अंदर 42% बीसी रिजर्वेशन, बैकवर्ड कास्ट रिजर्वेशन तेलंगाना गवर्नमेंट में, रेवंत रेड्डी साहब की गवर्नमेंट में और महेश कुमार गौड साहब हमारे पीसीसी अध्यक्ष, उनकी पार्टी के, हमारी कांग्रेस पार्टी की तरफ से फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया 42% बीसी रिजर्वेशन, बैकवर्ड कास्ट रिजर्वेशन डिक्लेयर करे. यूनानिमसली असेंबली के अंदर बीसी रिजर्वेशन का पास करे और उसके लिए जाके प्रेसिडेंट ऑफ इंडिया को और इंडियन सबको हम लोग एक रिप्रेजेंटेशन दिए कि 42% रिजर्वेशन इम्प्लीमेंटेशन तेलंगाना में करना. खड़गे साहब का और राहुल गांधी जी का जो ड्रीम है बैकवर्ड क्लासेस के लिए, फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया आज तेलंगाना के अंदर रेवंत रेड्डी साहब की गवर्नमेंट के अंदर ये प्रूफ करके दिखाए कि हम बैकवर्ड क्लासेस के लिए बीसीस के लिए कितना रिजर्वेशन दिए.
और कितना काम करे। ये एक बहुत इम्पॉर्टेंट मैसेज है अपलिफ्ट करने सोसाइटी के वास्ते। और ये आपको मैं ये बोल रहा हूँ कि कांग्रेस गवर्नमेंट के अंदर जो बोलते वो करके दिखाते, जो रिजर्वेशन बोलते वो देते, चाहे वो बैकवर्ड कास्ट का रिजर्वेशन रहने दो, चाहे वो 4% रिजर्वेशन रहने दो, चाहे जो काम है ये डायनेमिक गवर्नमेंट में, रेवंत रेड्डी साहब की डायनेमिज्म में, गवर्नमेंट में महेश कुमार साहब हमारे अध्यक्ष, उनकी क़यादत में ये रिजर्वेशन फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ द कंट्री आज तेलंगाना के अंदर हम लोग यूनानिमसली कांग्रेस गवर्नमेंट बिल पास करके इसके लिए काम करे। दिल्ली क्यों भी गए, निर्मला मैडम आए, पूरे कांग्रेस के लोग आए, दिल्ली के अंदर हम लोग रिप्रेजेंटेशन, सीएम साहब ले रिप्रेजेंटेशन सबमिट करें। उसके साथ थाउजेंड्स ऑफ लोग तेलंगाना के, कई हज़ार लोग तेलंगाना के कांग्रेस गवर्नमेंट के और तेलंगाना की आवाम, कांग्रेस वर्कर्स दिल्ली के अंदर गए, जंतर मंतर के ऊपर प्रोटेस्ट करे रिजर्वेशन को इम्प्लीमेंट करने के लिए, सेंट्रल गवर्नमेंट के लिए इम्प्लीमेंटेशन करने के लिए। मैं आज इस वक्त पे ये हम सेलिब्रेट कर रहे हैं कि ये कांग्रेस का अचीवमेंट है, ये कांग्रेस गवर्नमेंट का अचीवमेंट है। ये बैकवर्ड क्लासेस बीसीज के अपलिफ्टमेंट के लिए, उनके लिए रिजर्वेशन देना इट्स अवर अचीवमेंट। और मैं आज निर्मला मैडम जी को, जग्गा रेड्डी साहब को और जितने यहाँ के संगारेड्डी के कांग्रेस के वर्कर्स हैं, सबको मैं आज थैंक यू बोलता हूँ। मेरी मीडिया के लिए मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ। और यहाँ के जितने भी वर्कर्स हैं संगारेड्डी के, पूरे संगारेड्डी डिवीज़न के, सबको मैं थैंक यू बोलता हूँ कि आज यहाँ पर आप लोग एक सेलिब्रेशन रखें और पब्लिक को ये बताए कि कांग्रेस गवर्नमेंट एक मैसेज दिए पब्लिक को कि कांग्रेस गवर्नमेंट के अंदर हम लोग बैकवर्ड क्लासेस को कितना इंपॉर्टेंस देते, कितना रिजर्वेशन का काम करते। थैंक यू सो मच। మన అందరం కూడా కలలు కన్న రోజు నిజమైంది. మరి 42% రిజర్వేషన్ బీసీలకు రావడం మరి ఎవ్వరు కూడా ఊహించలే. మరి ఈరోజు మనం సాధించుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ బలంతోనే, కాంగ్రెస్ పార్టీ సాధించడమే మరి ఈరోజు మన ఘనత. ఈ కార్యక్రమానికి చేసిన ఆలంబాయ్ గారికి, అనంత కిషన్ గారికి, జార్జి గారికి, రామరెడ్డి గారికి, ప్రభు గారికి, బుచ్చిరాములకి, అలాగే సిద్ధన్నకి, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి చరిత్రలో మనం చూసినట్టయితే స్వతంత్రం రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది, స్వతంత్రాన్ని సాధించినము. అలాగే అది మనం చూడకపోయినా ఈ రోజుల్లో మనం చూసింది తెలంగాణ కూడా సాధించుకున్నాం. మరి ఈ విధంగా సోనియమ్మ మరి దానికి తోడ్పడి మరి తెలంగాణ తెచ్చుకున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మరి చెప్పడం జరిగింది, తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, తప్పకుండా 42% తేవాలని చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి, దానికి తోడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అలాగే కమిటీని వేసి మరి పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మరి అందరు కూడా కమిటీలో పాల్గొని మరి ఎంత సునాయాసంగా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి చేయడం జరిగింది. ఎట్లయితే చేసినామో దాని ఫలితాన్ని మరి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. దీన్ని అసెంబ్లీలో ఆమోదించడం, మరి అది గవర్నర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చెప్పిన మాట ప్రకారం చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని నిదర్శనం ఇది కూడా చెప్పవచ్చు. మరి ప్రజలారా, మరి లింగాయత్లో కూడా 4%, మైనార్టీ కూడా % ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది. దానికి తోడు ఈరోజు 42% బీసీలు 52% ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. ఆర్థికంగా మరి రాజకీయంగా వాళ్ళను కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఏ విధంగా చెప్పినో గరీబ్ హఠావో అని చెప్పిన ఈరోజు అది కూడా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాహుల్ గాంధీ గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే దారిలో నడుస్తున్నారు. తప్పకుండా మరి
రాబోయే కాలంలో కూడా ఏది చెప్పినా చేసేది ఒకటే అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మనమందరం కూడా పార్టీకి పాటుపడి ఇంకో ఎన్నో సాధించాలి. పథకాలు అనేవి అందరూ ఇస్తారు, కొత్త కొత్త పథకాలు, మనం చెప్పని పథకాలు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. పథకాలు గొప్ప కాదు, ప్రజలకి మరి ఏదైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నది ముందు మరి కాంగ్రెస్ పార్టీ ముందుంచుతుంది, మరి ముందుకెళ్తుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యమంత్రి గారికి, మరి మహేష్ గౌడ్ గారికి, అలాగే మీనాక్షి నటరాజన్ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.